శాంతికర్తవు యెహోవా సిద్ధేను మా నీతియు నీవే యెహోవా సిద్ధేను మా నీతియు నీవే ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా రోయే లోక సంరక్షకుడా గొర్రెల నిన్నటికి ఎడబాయవు యెహోవా రోయే లోక సంరక్షకుడా గొర్రెల నిన్నటికి ఎడబాయవు వాటిని విడువక నడిపెదవు వాటిని విడువక నడిపెదవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు జీవింతువు ప్రభు యుగ యుగముల్ యెహోవా షమ్మా ఇచ్చటున్నవాడవు జీవింతువు ప్రభు యుగ యుగముల్ సదా మమ్ము నీతోనే ఉంచెదవు సదా మమ్ము నీతోనే ఉంచెదవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని ఆరాధించుట కొరకై కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కలిసి చదువుకుంటాం. 1 Corinthians chapter 6, we can read all togetherly verses from 9, 10 and 11. 9, 10, 11 వచనాలు కలిసి చదువుకుంటాము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాము. పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తుతించి గణపరుస్తున్నాము.
నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధుడా, మరొకసారి తిరిగి మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తుంటుండగా నీ దాసులమైన మమ్మల్ని కనుకరించు ప్రభా. మరి సెకండ్ సెషన్లో తిరిగి మీరే మాకు సహాయపడుతురండి. ఆరంభం అంతవరకు మీ ఆత్మతో నడిపించండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మీ వాక్య భాగములను మాకు అనుగ్రహించు. నిలబడి మీ దాసుని నన్ను సెలవు చట్టం మరుగుపరిచి నా నోట మీ మాటలుంచి యేసు తప్ప మరెవరు వారికి కనబడలేదు ప్రభా. మీరే కనిపించాలా, మీరే మాట్లాడాలా, మీరే సంధించాలా, మీరే దర్శించాలి. ముందున్న సమయాన్ని దేవునికరంగా మారుస్తురమ్మని ప్రభా, మరి అన్ని విషయాల్లో సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికి తెలుగు వస్తుంది కదా? కన్నడ ఎవరికైనా ఉందా? సరే. చదివినటువంటి లేఖన భాగంలో మనం ఒక విషయాన్ని గమనిస్తున్నాము. ఈ కొరంథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరంథీలో ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ ఉన్న కొంతమంది సంఘస్థులు, మరి ప్రభువుని ఎరిగిన వారు, యూదులు, అన్యజనాంగం వారు అందరూ కలిసి ఒక సంఘముగా ఏర్పడినప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొంతకాలము వారికి పరిచర్య చేశారు. చేసి ఆయన అటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మధ్యలో కొన్ని సమస్యలు, కొన్ని డౌట్స్, సందేహాలు వచ్చాయి. వాటన్నిటి నిమిత్తమై పౌలు గారికి మరి కొన్ని ఉత్తరాలు రాశారు. అయ్యా దీని విషయం ఎలాగ చేయాలా ఏంటి అని అంటే, అప్పుడు పౌలు తిరిగి కొరంథీయులకు ఉత్తరం రాస్తూ ఈ మొదటి పత్రికలో కొన్ని విషయాలు, మరి దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు తెలియపరుస్తున్నాడు. దానినే మనం చదువుకుంటున్నాము. 9, 10, 11 వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరు అన్యాయస్తులు అంటే కింద మనం చూసాం 9వ వచనం 10వ వచనంలో వాళ్ళ లిస్టు జాబితా అక్కడ ఉంది. వీరందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు. మరి ఎవరయ్యా వారసులు అంటే 11వ వచనంలో మనం గమనిస్తాం. రండి చదవండి ఎవరైనా. 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కనుక ఎవరయ్యా దేవుని రాజ్యమునకు అర్హులు అంటే కొరంథీయులతో అపోస్తలుడైన పౌలు గారు అంటూ, అయ్యా మీలో కొంతమంది అట్టివారిగా ఉంటిరి, అయితే ఇప్పుడు మీరు ఎలాగూ మార్చబడ్డారయ్యా అంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతివంతులుగా తీర్చబడితిరి. కనుక మునుపు అన్యాయస్తులుగా ఉంటిమి, మునుపు పాపమును చేయుచూ ఉంటిమి, మునుపు దేవుని రాజ్యమునకు అర్హులు కాని వారిగా మనం జీవిస్తూ ఉంటిమి. రండి చూస్తాము. అదే కొరంథీ 12వ అధ్యాయము, మొదటి కొరంథీ 12వ అధ్యాయము 2వ వచనము. మునుపు మనం ఎలాగుంటిమి కొన్ని విషయాలు ధ్యానిస్తాం. రండి 12:2. మీకు తెలియను చాలు. మునుపైతే మీరు ఎలాగుంటిరంటే మూగ విగ్రహములకు మీరు ఆరాధన చేసేవారుగా ఉంటిరి, అన్యజనులుగా ఉంటిరి, అనగా నిజ దేవునికి దూరస్తులుగా ఉంటిరి. మునుపు ఎలాగుంటిమి? మనము మునుపు ఎలాగున్నామంటే, పూర్వం ఎలాగున్నామంటే నిజమైన దేవునిని ఎరగనటువంటి వారుగా మనం ఉన్నాము, విగ్రహారాధన చేసేటటువంటి వారుగా మనం ఉన్నాము, దేవుని యొక్క మరి మార్గమును మనం ఎరగని వారుగా మునుపు మనం జీవిస్తూ ఉంటిమి. ఇంకా మునుపు మనం ఎలాగున్నామంటే రండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. మునుపు మనం ఎలాగున్నాం రండి చూస్తాం. 3వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7. మునుపు మనం ఎలాగుంటిమి? పూర్వము ఇప్పుడైతే మీరు
ఆ, 6-7 వచనాలా? 6-7. 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. కనుక మొదటగా మనం ఎలాగుంటిమి అంటే ఇక్కడ మనం చూస్తాం. ఆ, పూర్వము మనము ఏ విధంగా జీవిస్తూ ఉంటిమి. పూర్వము అంటే ఏదో మన తాత ముత్తాతల కాలం కాదు కదా. పూర్వము అనేటప్పుడు మనం అదే అనుకుంటాం, పూర్వకాలము, క్రీస్తు పూర్వము, ఎప్పుడో జరిగిపోయింది అంటాం. కానీ దేవునిని ఎరుగనటువంటి జీవితమే పూర్వము అని సంబోధిస్తున్నారు. నిజమైన సత్య దేవుణ్ణి ఎరుగనటువంటి జీవితమే పూర్వము యొక్క అనుభవము. ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ పూర్వము అనే అనుభవము ఎలాగుందయ్యా అంటే 6-7 వచనాలు, దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉంటిమి కదా. దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉంటిమి. తర్వాత మనము వారి మధ్య జీవించి వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటిమి. మనము వారి మధ్య జీవిస్తూ వారి వలె వారి కార్యాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులన్నీ కూడా అనుసరించి మనము నడుచుకుంటూ ఉంటిమి. ఇలాగున మనం పూర్వం ఉంటిమి. చూడండి, తీతు పత్రికలో దానిని ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్తాడు. పౌలు గారు తీతుకు రాస్తురండి. టైటస్ చాప్టర్ 3 వర్స్ 3, 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ చాలు. మునుపు మనం ఎలాగుంటిమి, దేవునిని ఎరగక ముందు మన జీవితం ఎలాగుండే ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునిని ఎరగక మునుపు నా జీవితం, నీ జీవితం ఎలాగుందంటే ఇక్కడ అంటాడు 3వ అధ్యాయం 3వ వచనంలో మొదటగా అంటాడు. 3వ వచనంలో మొదటి భాగం చూస్తాం రండి. మునుపు మనం ఎలాగున్నామంట? అవివేకులముగా ఉన్నాం. ఇంగ్లీష్లో ఫూలిష్ పీపుల్, అవివేకులముగా ఉన్నాం. అవివేకులం అంటే ఏంటి? వివేకము లేకుంటే అవివేకమా? అవివేకులు అంటే చూస్తాం రండి. బైబిల్లో ఏమంటే కరెక్ట్, బైబిల్లో ఏమంటుందంటే 14వ కీర్తన రండి. 14వ కీర్తన మొదటి వచనం. దేవుడు లేడు. ఎవరు వీళ్ళు? అవివేకులు. ఎలాగున్నాడు? 14వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. కనుక ఈ బుద్ధిహీనులు, అవివేకులు మరి ఎలాగున్నారయ్యా అంటే దేవుడు లేడు అని చెప్పుకునేవారు. మనం ఇంకా అర్థం చేసుకునేకి కొంచెం లోతుగా వెళ్తారండి. అవివేకతనం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక మొదటి అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 21 and 22. రోమా వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వ్యర్థులైరి. చాలు. కనుక వారి యొక్క అవివేకతనము లేదా వారి యొక్క అవివేక హృదయము ఏ విధంగా ఉంది అని మనం చూస్తాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 21-22 వచనాల్లో ఏమని గమనిస్తున్నామంటే, వారు దేవునిని ఎరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమాయెను. కనుక మొదటిగా ఎవరయ్యా అవివేకులు అంటే, మునుపు మనం అవివేకులం. ఎలాంటి అవివేకులం అంటే మొదటగా అంటాడు, దేవునిని ఎరుగనటువంటి వారుగా ఉన్న మనము అవివేకులం. 14వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, ఏమన్నాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు అనుకొందురు. దేవుడు లేడేమో అని అనుకునేటటువంటి వారు.
ఒకవేళ దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనకు ఆయనకు ఆరాధన ఇవ్వకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండటమే అవివేకతనము. ఏమంటాడు? మనము అవివేకులుగా ఉన్నామయ్యా మునుపు అంటే, మనము దేవుణ్ణి ఎరిగి కూడా, రక్షణ పొంది ఉండి కూడా, దేవునికి ఆయన చేసిన మేలులు, దేవుని యొక్క కార్యాలు, మేలులు మనం అనుభవిస్తూనే కృతజ్ఞతలు దేవునికి చెల్లించకపోవడం మన యొక్క అవివేకతనం అని అంటాడు. మన అవివేక హృదయం అంటే ఏంటయ్యా అంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు, దేవుణ్ణి ఆరాధన చేయలేదు, దేవుణ్ణి స్తుతించలేదు. ఇలాంటి వారిగా మనము ఉంటిమి. మనలో చాలామంది రక్షణ పొంది కూడా ఆరాధన కొరకై నోరు తెరవలేకుండా ఉంటాం కదా. చాలా సందర్భాల్లో దేవుణ్ణి ఎరుగుతాం, దేవుడు అంటే తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలిసే. కానీ ఆరాధన చేయాలంటే నోరు రాదు. ఆరాధన కొరకై మరి దేవుణ్ణి స్తుతించాలంటే నోరు తెరవలేరు. రక్షణ పొంది ఉంటారు, ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, దేవుని దగ్గరకు వస్తుంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కానీ వారు ప్రభువుని స్తుతించాలనంటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించమంటే, దేవుణ్ణి ఆరాధించమంటే నోరు తెరవలేనటువంటి వారుగా ఉంటారు. వారినే తీతులు అంటున్నాడు, అవివేకులు అని అంటున్నాడు. రండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మునుపు మనం ఏ విధంగా ఉంటిమి అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపు అయితే 3వ వచనం, మొదటి విషయం, మునుపు మనం ఏ విధంగా ఉన్నాము అంటే, మొదటి విషయం అవివేకులముగా మనం ఉన్నాము. రెండవది చూస్తాం రండి, అదే తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, టైటస్ చాప్టర్ 3 వర్స్ 3. అవివేకులం అయిపోయింది రెండవది. ఇప్పుడు రెండవది అవిధేయులము. మనం ఎలాగున్నామంటే, రెండవది మన స్వభావం, మునుపు ఉన్నటువంటి మన స్వభావం, మన ప్రాచీన స్వభావం చూస్తున్నాం. కనుక అవిధేయత కలిగిన వారుగా మనం ఉంటుంది. ఎలాంటి అవిధేయత అంటే, అసలు ఆ విధేయత అంటే ఏంటో తెలియదు, అవిధేయత అంటే ఏంటో కూడా తెలియదు, అలాంటి స్వభావంలో ఉన్నామంట. రండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసియన్స్ చాప్టర్ 2, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. అనగా చాలు. 2వ వచనంలో మనం ఏం గమనిస్తున్నామంటే, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి, అవిధేయత కొరకు అవిధేయులుగా ఉండాలని ఒక శక్తి ప్రేరేపిస్తూ ఉంటే, ఆ శక్తిని అనుసరించి మనం నడుచుకునే వారుగా ఉన్నాం. మన యొక్క అవిధేయత ఎలాంటిదంటే, మన ఓన్ డిసొబీడియన్స్ కాదు, మన సొంత అవిధేయత కాదు. మన సొంత అవిధేయత ఒకవైపు అయితే, దేవునిని ఎరగకుండా, దేవునిని స్తుతించకుండా, ఆరాధించకుండా అవిధేయత స్థితిలో మరి ఏ సంబంధమైన దేవత మనల్ని అలాగూ మూసివేసి మన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసినట్టుగా, ఈ యొక్క ప్రపంచ శక్తి ఏదైతే అవిధేయత కొరకు ప్రేరేపిస్తూ ఉందో, ఆ అవిధేయతను మనం అనుసరించి నడుచుకునేటటువంటి వారిగా మనం ఉంటుంది. కనుక మునుపు మన గుణాలు ఎలాగున్నాయంటే, ఫస్ట్ ఫూలిష్ పీపుల్, అవివేకులముగా ఉన్నాం. రెండవది అవిధేయులము, డిసొబీడియంట్ పీపుల్. మూడవది రండి చూస్తాము, అదే టైటస్ చాప్టర్ 3 వర్స్ 3, తీతు 3వ అధ్యాయం 3వ వచనం. మోసపోయిన వారుగా మనం ఉన్నాము, డిసీవ్డ్ పీపుల్. మూడవదిగా మనం ఎలాగున్నామంటే, మునుపు మన స్థితి మోసపోయిన వారం. ఎట్లా మోసపోయాము? ఆదాము అవ్వ దగ్గరికి సర్పం వచ్చింది, ఏమని మోసం చేసింది? ఎట్లా మోసం చేసింది? ఎట్లా మోసపోయాము చెప్పండి. పండును తినమని చెప్పిందా? చూపించిందా? వాళ్ళు అక్కడ ఒక మాట అనింది కదా. రండి, అపవాది ఏ విధంగా మోసం చేశాడంటే, 3వ అధ్యాయం
అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం. సారీ, 4వ వచనం కూడా చదవండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, చెప్పగా చాలు. ఎలాగ మోసం చేశాడు? ఒక అబద్ధం చెప్పాడు, చిన్న ఒక పాయింట్ నిజం చెప్పాడు. సాతానుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడంటే, మీరు దీన్ని తిని దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు అంటే, అపవాది ఏం చెప్పాడు? మీరు దీన్ని తింటే చావనే చావరు కదా. సో దేవుడు చెప్పిన దానికి అబద్ధం, రివర్స్, ఉల్టా చెప్తున్నాడు. దేవుడేమో మీరు చనిపోతారయ్యా అంటే, అపవాదేమో సాతానుడేమో మీరు చావనే చావరు అంటున్నాడు. ఇది చదవండి. ఒక నిజం ఏంటి మరి అక్కడ చదువుతాం 4వ వచనంలో, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. కనుక ఒకవేళ ఆ పండు కనుక మీరు తింటే, మీరు అది మంచి ఏంటి చెడు ఏంటి మీరు గ్రహించే జ్ఞానం మీకు వస్తుంది. అంత మాత్రమే నిజం చెప్పాడు. మిగిలింది ఏం చెప్పాడు? మీరు చావరు, దేవతల వలె మీరు ఉంటారు. ఇదంతా అబద్ధం యాడ్ చేశాడు కదా. సాతాను యొక్క డిసీవ్ ఎలాగుంటుందంటే, నిజం చెప్పినట్లే ఉంటుంది, అది నిజమే అనుకోవాలా. మీరు తింటే మీకు మంచి చెడుల జ్ఞానం వస్తుంది అంటున్నాడు. నిజమే, అది పండు తినడం ద్వారా మంచి ఏంటి చెడు ఏంటి మనం తెలుసుకుంటాం. అది చెప్తూనే ఇంకొక అబద్ధం జోడిస్తున్నాడు కదా, వంచన అంటారు. అర్థము అబద్ధము, అర్థము సత్యం. కనుక మోసపోయిన వారు ఆదాము అవ్వల నుంచి ఇప్పుడు దాకా మోసపోతూనే ఉన్నాం మనం. అబద్ధ బోధకులకి, అబద్ధాలకి, మోసాలకి మనం మోసపోతూనే ఉన్నాం. కనుక మునుపు మన ప్రాచీన స్వభావము మొదటగా ఫూలిష్ పీపుల్ అనగా అవివేకులుగా మనం ఉన్నాం. రెండవది డిసొబీడియంట్ పీపుల్, అవిధేయులుగా మనం కనిపిస్తున్నాం. మూడవది ఇక్కడ మోసపోయిన వారిగా మనం కనిపిస్తున్నాం. 4వది రండి చదవండి. 4 దాసులముగా ఉంటిమి, స్లేవ్, బాండ్ సర్వెంట్. దేనికి దాసులుగా ఉన్నాము? దేనికి దాసులము? నానా విధములైన దురాశలు. యేసు ప్రభువారు అన్నారు యోహాను సువార్తలో, పాపం చే ప్రతివాడు డాష్, పాపం నాకు దాసుడు. కనుక పాపం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం నాకు దాసుడే. అలాగనే మనం కూడా మన యొక్క మన పాపపు క్రియలను బట్టి, పాపపు చేష్టలను బట్టి మనము పాపమునకు దాసులుగా కనిపిస్తున్నాము. పాపమును బట్టి మనము దాసులుగా కనిపిస్తున్నాం. రండి రోమా పత్రిక 6వ అధ్యాయం, రోమా ఎపిజిల్ టు ద రోమన్స్ చాప్టర్ 6 verse 20 and 21, 20-21 వచనాలు. 6:20-21. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీకేమి ఫలము కలిగెను? మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. కనుక పాపమునకు దాసులుగా మనం ఉన్నాము. పాపాన్ని బట్టి మనకు మరణము, మరణాన్ని బట్టి నిత్య శాపము, నరకాగ్నికి పాత్రలుగా మనం ఉంటాము. కనుక నిత్య జీవం అనేది మనకు తెలియదు, దేవుని రాజ్యం అనేది మనకు తెలియదు. మరి ఎటర్నల్ లైఫ్ అనేది, శాశ్వతమైన నిత్య జీవము అనేది మనకు తెలియదు. ఎలాగా మనం ఉన్నామంటే, దేవుని రాజ్యమునకు వారసులు కాకుండా మరణమునకు, నరకమునకు పాత్రలుగా మనం ఉంటిమి. అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము. 4వదిగా ఇక్కడ మనం చూస్తే పాపమునకు దాసులము. పాపమునకు దాసులుగా ఉన్న కారణాన్ని బట్టి మరణము, మరణాన్ని బట్టి నరకమునకు పాత్రులము. ఈ విధంగా మనం ఉంటాం. 5వది ఆఖరిగా ఇంకా ఎలాగున్నామంటారండి? టైటస్ 3:3 చదవండి. దాసులమునయండి, దుష్టత్వమునందును అసూయ ఎందును కాలము గడుపుచు ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఎలాగుంటిమి? ఒకరినొకడు మనము
ద్వేషించుచూ ఉంటిమి అనగా ఒకరినొకరు ఎన్వి, హేట్ఫుల్నెస్, మన ఒకరితో ఒకరు సమాధానం లేనటువంటి స్థితిని చూపిస్తూ ఉంది. ఇలాగున్న మనల్ని దేవుడు ఎలాగ మార్చాడంట ఇప్పుడు అంటాడు రండి. కొరింథీ 6వ అధ్యాయము, కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఇంటిరి గాని కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిన వారై. కనుక ఇప్పుడు ఎలాగున్నారు, మునుపు ఎలాగున్నారు? మునుపు గురించి 5 విషయాలు చూసాం. ఒకటేమో అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, దాసులము, దాసత్వం బట్టి మరణము, నరకాగ్ని పాత్రులము. 5వదిగా ఒకరినొకరు సమాధానం లేక ద్వేషించుకుంటూ మరి ఈ విధంగా జీవించున్న మనల్ని దేవుడు ఇప్పుడు ఎలాగో మార్చాడంటే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఇప్పుడు మీరు ఎలాగున్నారంట? కడుగుబడిన వారు. ఈ ఆర్ వాస్ట్ పీపుల్. మీరు ఇప్పుడు కడుగుబడిన వారు. రెండవది అంటాడు ఈ ఆర్ శాంక్టిఫైడ్ పీపుల్. మీరు పరిశుద్ధపరచబడిన వారు. మూడవది ఏంటి? ఈ ఆర్ జస్టిఫైడ్ పీపుల్. మీరు నీతివంతులుగా మార్చబడిన వారు. 3 విషయాలు కదా. ఏంటేంటివి 3 విషయాలు? ఏమేమన్నారు? ఒకటి వాస్ట్, కడుగుబడిన వారు. అది శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడిన వారు. మూడవది జస్టిఫైడ్, తీర్చబడిన వారు. అంత మాత్రం కాదు, పాపమునకు దాసులుగా ఉండి మరణమునకు పాత్రులమై నిత్య నరకాగ్నికి పాత్రులమైన మనల్ని నిత్య జీవం అంటే తెలియదు, దేవుని రాజ్యం అంటే తెలియదు, దేవునితో ఉండే సంబంధం అంటే తెలియదు, మరి ఆ యొక్క సంతోషము, ఆనందము, మరణము లేని రాజ్యం అంటే మనకు తెలియదు. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా మార్చాడంటే రండి, అదే టైటస్, అదే తీతు పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు ఆఖరిగా చూస్తాం రండి. మనం ఆయన కృప వలన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై చాలు. కనుక ఇక్కడ అంటాడు 6-7 వచనాల్లో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై. కనుక నిత్య జీవమునకు వారసులం అవ్వాల. 4వది ఎలాగూ మనల్ని మారుస్తున్నాడంటే, ఒకటేమో కడుగుబడిన వారుగా మనల్ని చేశాడు, తర్వాత పరిశుద్ధపరచబడిన వారిగా చేశాడు, మూడవదిగా నీతివంతులుగా చేశాడు, నాలుగవదిగా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమునకు కూర్చున్నటువంటి నిరీక్షణను మనకిచ్చాడు. పాపమునకు దాసులుగా ఉన్నప్పుడైతే మరణాన్ని బట్టి నరకము. ఇప్పుడు కూడా మరణం వస్తుంది, కానీ ఈ మరణం ద్వారా నిత్య జీవములోనికి మనం దాటపడుచున్నాం. అప్పుడు సంభవించే మునుపటి క్రియల వలన సంభవించే మరణాన్ని బట్టి నరకానికి పాత్రలుగా ఉంటుమి. ఇప్పుడైతే కడుగుబడిన వారుగా, పరిశుద్ధపరచబడిన వారుగా, నీతివంతులుగా తీర్చబడిన తర్వాత ఇప్పుడు మరణిస్తే కూడా మనం ఎక్కడ ఉంటున్నామంటే నిత్య జీవములో, ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన జీవములో, ప్రభుతో పాటు యుగాయుగములు దేవుని రాజ్యములో మనం ఉంటున్నాం. ఎంత గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు కదా. ఎలాగున్న మనల్ని ఎలాగూ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడో మనము తలంచుకొని ప్రభుని ఎంతైనా స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇలాగూ మునుపున్న మన సంగతి, మన విషయాలన్నిటి, మన జీవితం అంతటిని బట్టి ఈ విధంగా ఆశీర్వాదకరంగా జస్టిఫైడ్ నీతిమంతులుగా, శాంక్టిఫైడ్ పరిశుద్ధులుగా, వాస్డ్ కడుగుబడిన వారుగా, తర్వాత ఎటర్నల్ లైఫ్ అనగా నిత్యత్వమునకు పాత్రులుగా మనల్ని చేశాడు. కనుక ఏ విధంగా ఇదంతా చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రియ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన సిలువలో రక్తము కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధరణగా లేచాడు. ఆయన సిలువ కార్యం ద్వారా మనకి ఇంత బ్లెస్సింగ్స్, ఇంత ప్రివిలేజ్ దొరుకుతా ఉంది. కనుక వీటన్నిటిని బట్టి మనం తలపోసుకొనొచ్చు. ప్రభు చేసిన కార్యాన్ని బట్టి
ఇప్పుడైతే మనం ఏ విధంగా ఉన్నామో దీనిని మనం జ్ఞాపం చేసుకొనొచ్చు, ప్రభువుని ఆరాధన చేస్తాం, స్తుతిస్తాము, గణపరుస్తాం. పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, మలినా వస్త్రము వలనే నిండియుంటిమి నిందలతో, మలినా వస్త్రము వలనే నిండియుంటిమి నిందలతో, తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను, తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను, రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో, కనుకోనేను పరమాశించన్ కను పాపవలే గాచన్, కనుగోనేను పరమాశించన్ కను పాపవలే గాచన్, రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను, యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను, తన స్వాస్యముగా తన భాగముగా తన జనముగనైతిమి, తన స్వాస్యముగా తన భాగముగా తన జనముగనైతిమి, రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, పర్వత శిఖర సేనుల వలనే నీచలమైనది, పర్వతములు సృజించే శ్రేష్టమైనవి నీచెన్, పర్వతములు సృజించెన్ శ్రేష్టమైనవి నీచెన్, అబ్రహాము మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను, అబ్రహాము మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను,
రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలనే నిశ్చలమైనవి. చాలు. చెప్పబడిన వాక్యం ప్రకారంగా మనం మొదలు చేరి ప్రభుని ఆరాధిస్తాం. లోపల ఉన్న వాళ్ళంతా మోకాళ్ళతారండి. బయట ఉన్నవాళ్ళు లేచి నిలబడండి. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన జీవము కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవ, అద్భుతమైన దేవ, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, ఈ యొక్క మధ్యాహ్న సమయమున ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని కొనియాడి పూజిస్తున్నాం మా ప్రభా. నిజమేనైనా మొదటగా దేవా తండ్రి, నేను నా స్థితిని చూసినప్పటికీ నేను ఎంతో పాపాత్ముడను తండ్రి, పాపం చేత అపరాధము చేత చచ్చిన వాడను ప్రభా, ఈ మంచితనం లేనివాడన తండ్రి. దేవా తండ్రి, మలినమైన వస్త్రముతో, పాపమైన వస్త్రముతో ఈ లోకంలో ఏ నిరీక్షణ లేనివాడుగా నేను ఈ లోకంలో ఉంటున్నా నా తండ్రి. దేవా తండ్రి, నైనా ప్రభా శాంతి సమాధానం లేకుండా జీవిస్తుంటేనే ప్రభా. దేవా తండ్రి, నన్ను ప్రేమించి దేవా తండ్రి నన్ను చూసి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంకు వచ్చడం ద్వారా దేవా తండ్రి, ఆయన నా కొరకు ఆ శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకి మీకు స్తోత్రములు. దేవా నాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణకి నీకు స్తోత్రములు. అద్భుత దేవుడవు, ఆలోచనకర్తవు, పరిశుద్ధమైన దేవుడవు. దేవా తండ్రి, మీరు ఏ పాపం చేయని దేవుడవు. నా కొరకు తండ్రి ఈ లోకమునకు వచ్చారు. దేవా తండ్రి, గొప్ప దేవ రక్షణ ఇచ్చారు, మీకు స్తోత్రములు ప్రభా. మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రములు. దేవా తండ్రి, నేను మాలిన వస్త్రం తీసి అయా తండ్రి రక్షణ వస్త్రముతో మీరు నన్ను కప్పుతూ వచ్చారు ప్రభా, నీకు స్తోత్రములు. దే రక్తంతో నన్ను కడిగి దేవా మిమ్మల్ని ఆరాధించేవనిగా మీరు చేశారు, మీకు స్తోత్రం. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి దేవా మీ పాదములకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఈ యొక్క స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఫస్ట్ కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 11 11వ అధ్యాయము వర్స్ 28 28వ వచనము కలిసి చదువుకుంటాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 we can read all togetherly verse 28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళు అలాగ చేశారట్టని తిని ఆ పాత్రలను త్రాగు. అలాగే మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 we can read all together verses 9 and 10. 9-10 వచనాలు కలిసి చదువుకుంటాం. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, ఆడంగితనములైన, పురుష సమయంలో దొంగలైన, లోబలైన, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ప్రార్థన చేస్తాము. షల్ వి ప్రే. పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తుతించి కనపరుస్తున్నాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా తిరిగి ప్రభా మీ బల్ల చుట్టూ మేము రాగలిగినట్లు సహాయపడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. మా తండ్రి, నీ దాసునైనా నన్ను జ్ఞాపకం తెచ్చుకున్నాను. మునుపు నేనైతే అవివేకిగా, అవిధేయునిగా, మోసపోయిన వారిగా, పాపం నాకు దాసుడిగా, నిత్య నరకాగ్నికి పాత్రుడనై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిని. ఇలాగున్న నన్ను మీరు ఎంతైనా ప్రేమించారు. నశించిన నన్ను వెతికి రక్షించడానికి లోకానికి దిగి వచ్చారు. కలువరి శిలువలో మీరు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచారు. నా పాప శిక్షను మీ మీద వేసుకున్నారు. నా ఉగ్రతను మీ మీద వేసుకున్నారు. దేవా,
కడుగుబడిన వారిగా నన్ను చేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధపరచబడిన వారిలో నన్ను చేర్చారు, మీకు వందనాలు. నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనాలు. నిత్య రాజ్యమునకు, నిత్య జీవమునకు వారసునిగా గొప్ప శుభప్రదమైన నిరీక్షణను నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధిస్తున్నాను. ఏమిచ్చినా మీరు రుణం తీర్చలేని వాడు ప్రభువా, అందుని బట్టి స్తుతించి కనపరుస్తున్నాను. యేసయ్యా, మా మధ్యలో మీరు ఆ కలువరి శిలువలో విరవబడిన మీ శరీరం సాదృశ్యమైన రొట్టె, ఆ కలువరి శిలువలో మీరు కార్చిన పరిశుద్ధ రక్తం సాదృశ్యమైన పాత్రను బట్టి స్తుతిస్తున్నాము. నిన్ను జ్ఞాపకం చేయటగా దీన్ని చేయలాగిన సహాయం చేయమని నిలబడి మీ దాసునైన నన్ను ప్రభా సిలువ చాటున మరుగుపరిచి యేసు తప్ప మరెవరు వారికి కనబడలేదు. మీరే కనిపించి, మీరే మాట్లాడి, మీరే దర్శించి, మీరే మహిమ పొందుతురండి. మా మధ్యలో మీరే నివసం సంచారం చేస్తూ మీరే మహిమ పొందుతూ మా క్షేమ మేలులు కలుగజేయమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరైనా చదవండి 9-10 వచనాలు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కనుక సో మన టాపిక్ ఏంటంటే దేవుని రాజ్యమునకు వారసులు ఎవరు. కనుక మార్నింగ్ చూసాము, ఆరాధన వర్తమానంలో చూసాము. మనము మునుపు ఎలాగుంటామంటే దేవుని రాజ్యమునకు వారసులు కాదు. అలాగున్న మనల్ని వారసులు అయ్యేటట్లుగా ప్రభువారు ఏ విధంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా తీసుకొచ్చాడు కదా. ఒక బిగ్ చేంజ్ అంటారు మన జీవితాల్లో. ఒక మన స్థితి, మన స్థానము, మన అలవాట్లు, మన పద్ధతులు అన్నిటినీ ప్రభువారు మార్చేశాడు. దేవుని రాజ్యమునకు వారసులుగా మనల్ని చేశాడు. ఇప్పుడు కాని వారి సంగతిని 9-10 వచనాల్లో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఒక లిస్ట్ ఇచ్చాడు. ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్టులో ఉన్న వారి కేటగిరీలో ఉన్న వారందరూ కూడా దేవుని రాజ్యంనకు వారసులు కారు, అనగా అక్కడ ప్రవేశం వారికి లేదు. ఇక్కడ ఎలాగైనా జీవించవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ప్రభు రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, ప్రభుతో పాటు యుగాయుగంలో మనం జీవించాలంటే, నిత్య జీవంలో మనము ప్రవేశం పొందుకోవాలంటే దానికి కొన్ని అర్హతలు అనేది కావాలి. అది కాని వారి అర్హతలను ఇక్కడ రాశారు. మరి అర్హత ఏంటి అంటే, యేసు ప్రభు వారి శిలువ రక్తములో ఎవరైతే తమ పాపములను, దోషములను కడుక్కున్నారో, శుద్ధి చేయబడ్డారు, శాంక్టిఫైడ్ పరిశుద్ధపరచబడ్డారు, జస్టిఫైడ్ నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారందరూ కూడా దేవుని రాజ్యంనకు అర్హులే. కానీ అర్హులు కాని వారి సంగతిని ఎందుకు కొరంథీయులకు చెప్తున్నాడంటే, కొరంథీలో ఉన్నటువంటి అసెంబ్లీ అది మిక్స్డ్ పీపుల్ అన్నమాట. అక్కడ జ్యూస్ పీపుల్ ఉన్నారు, అక్కడ జెంటైల్స్ ఉన్నారు, అన్య జనులు ఉన్నారు, యూదులు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఇజ్రాయేలీలు ఉన్నారు, తర్వాత అసలు ప్రభుని ఎరిగినటువంటి అన్య జనాంగం కూడా. వారందరూ ప్రభు సువార్త విని ప్రభువుని ఎరిగి అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు అక్కడ సంఘాన్ని కడుతూ వచ్చాడు. కట్టినప్పుడు అక్కడ వాళ్ళకి కొన్ని సందేహాలు వస్తూ వచ్చాయి. వారికి కొంచెం స్వాతంత్రం కలుగుతూ వచ్చింది. ధర్మశాస్త్రము, మోషే నియమించిన ధర్మశాస్త్రము నుండి వారికి కొంచెము రిలీఫ్ దొరికిందనమాట. ఎలాగంటే, ఇప్పుడు ధర్మశాస్త్రంలో కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలి. కానీ ప్రభుని నమ్మిన తర్వాత ధర్మశాస్త్రంతో సంబంధమే లేకుండా ఒక మంచి గ్రేషియస్ పీరియడ్ టైం అనేది వారికి దొరుకుతూ వచ్చింది. ఆ గ్రేస్ఫుల్ టైం అనేది వారికి దొరికింది. మంచి కృపా సమయము వారికి ప్రాప్తించింది. దానిని వారు ఏం చేసుకున్నారంటే, వారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి కృపని వారు మరి దేవుడు మాకు ఫ్రీడమ్ ఇచ్చాడు కదా, ధర్మశాస్త్రం నుండి మాకు విడుదల ఇచ్చాడు కదా, మేము ఏమైనా చేయొచ్చని
ఏది పడితే అది చేయడానికి, అనగా తిరిగి వారి వెనుకటి పూర్వపు స్థితిని వారు అవలంబించి అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలాంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళకి ఒక లిస్టుని, ఒక జాబితాని పంపించాడు. ఒక లిస్టు పంపించి, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో ఎవరైతే ఉంటారో వారు దేవుని రాజ్యంకు వారసులు కారు. ఈ లిస్టులో ఎవరైతే లేకుండా ప్రభు ద్వారా కడుగుబడిన వారుగా, పరిశుద్ధపరచబడిన వారుగా, నీతిగా తీర్చబడిన వారుగా, నిత్య జీవమనే నిరీక్షణను పొందిన వారుగా ఎవరైతే గురి కలిగి జీవిస్తూ ఉంటారో వారు మాత్రమే దేవునితో పాటు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. లేదా ప్రభువు మనల్ని తీసుకుంటే, మనం ఈ లోకాన మరణిస్తే నిత్య జీవంలో మనం ఉంటాము, మరి దేవుని రాజ్యంలో ఉంటామని వారికి తెలియపరుస్తున్నారు. కొన్ని విషయాలు ఈ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ఆధారం చేసుకొని మనం తెలుసుకుంటాం. వారు చేసినటువంటి ఒక 2 పనులను గురించి మనం చూస్తాం. రండి, 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంకి వస్తే, కొరింథీలో ఉన్న విశ్వాసులతో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయ్యా మీరు ప్రభువు యొక్క రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడినటువంటి సంఘము కదా, అయితే మీరు ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడే సంగతి మీలో ఉంది అని అంటే, అది కూడా అవిశ్వాసుల ఎదుట మీరు వ్యాజ్యం ఆడుతున్నారంటే, మీరు సరి చేసుకోకుండా, క్షమాపణ లేదా సమాధానం పొందకుండా వ్యాజ్యము కలిగి ఉన్నారంటే మీరు అన్యాయం చేయించున్న వారుగానే ఉన్నారు. మీరు అన్యాయస్తులుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుని రాజ్యమునకు పాత్రలు కానేరరు అంటున్నాడు. అందుకనే 6వ వచనంలో మనం ఆ మాట గమనిస్తాం. 6వ వచనం, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, అవిశ్వాసుని ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. 7 లోపము నిచ్చుట మేలు కాదు. కనుక సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. 6వ వచనంలో సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి ఒక ట్రెడిషన్ ఇది. సో ఇప్పుడు చూస్తే అక్కడక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఎప్పుడో బైబిల్ రాసినప్పుడు దాదాపు క్రీస్తు శకం 57, 58 లేదా 60 ఆ సమయంలో రాసింటాడు, ఆ సంవత్సరాల్లో రాసింటారు అపోస్తలుడైన పౌలు గారు. అయితే ఆ సమయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ట్రెడిషన్స్, ఈ ఆచారాలు, పద్ధతులు అనేటివి వస్తూనే ఉంటాయి కదా. అందుకనే ఆయన ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలంటే ఒకరిని పైన ఒకరు వ్యాజ్యం అనేది ఉండకూడదు. సహోదరుని పైన సహోదరుడు సమాధానం ఉండాలి. ఒకవేళ మీరు అలాగున్నట్లయితే 9, 10 వచనాల ప్రకారం దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఒకవేళ మీరు ఇక్కడ మందిరంలో కూర్చోవచ్చేమో, ఇక్కడ మరి దేవుని మందిరానికి రావచ్చేమో, ఇక్కడ సహవాసంలో ఉండిండొచ్చేమో, ఒకవేళ పరిచర్య కూడా చేస్తూ ఉండిండొచ్చేమో, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద లార్డ్, దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటాడు, మీరు అన్యాయస్తులు కాబట్టి దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటాడు. కనుక సహోదరుని మీద సహోదరుడు. ఒక ఉదాహరణ మనం చూస్తాం. ఎలాగంటే యేసేపు జీవితంలో ఒక సహోదరుడు ఏ విధంగా వ్యాజ్యం ఆడుతున్నాడో మనం చూస్తాం. రండి, 40 ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము 33, 34 వచనాలు. ఏమి తినేసాను? దుష్ట మృగము. చాలు. ఇక్కడ మనం ఒక మాట గమనిస్తే 33 వచనంలో
ఏసేపును తినివేసిన చీల్చివేసిన దుష్ట మృగాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటిది ఇది? ఏసేపుని తినివేసిన దుష్ట మృగం. ఏ దుష్ట మృగం? దాని పేరేంటి? ఎవరికైనా తెలుసా? ఏసేపుని తినివేసిన దుష్ట మృగం పేరు వాళ్ళ అన్నలు కదా, బ్రదర్స్, సహోదరులు. దుష్టమృగం అంటే ఏదో సింహమో ఎలుగుబంటో ఏదో అనుకుంటాం, కానీ ఏంటి ఆ దుష్టమృగము? వాళ్ళ అన్నలు, వాళ్ళ ఏసేపు యొక్క అన్నలు అనే దుష్ట మృగము చీల్చివేసెను అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. కనుక సహోదరుని పైన సహోదరు, వాళ్ళ అన్నలు అంటున్నారండి ఇక్కడ. అదే 37వ అధ్యాయంలో 18వ వచనం, వర్స్ 18. అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. కనుక ఈ విషయాలన్నిట్లో కూడా మనం గమనిస్తే ఏసేపు పైన తన సహోదరులు ఎంత ద్వేషము కలిగి ఉన్నారో, ఎంత వ్యాజ్యమాడుతున్నారో మనం చూస్తాం. కనుక ప్రియమైన వారులారా, ఏసేపు నీ తినివేసిన దుష్ట మృగము సహోదరులు అయితే మన జీవితములలో మనము ఎలాంటి దుష్ట మృగం అనే చెడ స్వభావాన్ని మనం కలిగి ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాలి. మన సహోదరుల పైన మనము మాట్లాడే తీరు కానీ, ప్రవర్తించే విషయాలు కానీ ఇతరులకు హాని కలిగించేవిగా ఉన్నాయో లేదో పరీక్ష చేసుకోవాలా. యేసు ప్రభువారు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం రండి. యేసు ప్రభువారు ఏమంటాడంటే, ఒక మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38, 39 వచనాలు. త్రిప్పుము చాలు. కనుక యేసుప్రభు వారు అంటున్నారు, ఏమన్నారంటే, నీకు ఎవరైనా హాని చేస్తే, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడితే మీరేం చేయాలంట? ఏం చేయాలా? వాళ్ళపైన తిరిగి వాళ్ళపైన తిరిగి మనం ఏం చేయాలా? వాళ్ళు ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టాలా? ఏమన్నారు? ఒక మాట అంటే 10 మాటలు అనాలి కదా. ఏమన్నారు యేసుప్రభు వారు? చెప్పండి, పర్వాలేదు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపిస్తామా మనం? ఒక చెంప నిజంగానే కొట్టారనుకోండి ఎవరైనా, మన ఇంట్లో మన బ్రదర్స్ కానీ, మన సిస్టర్స్ కానీ, మన తల్లిదండ్రులే ఎవరైనా ఒక మాట గద్దించారనుకోండి, ఒక మాట గద్దిస్తే ఇంకంతే, ఆ రోజు అంతా అలిగి వాళ్ళనే ఎన్ని మాటలు అంటుంటాం పొద్దున్న నుంచి రాత్రి దాకా కదా. ఆ మాటలు ఈ మాటలని, నువ్వు అట్ట చేసినావు, ఇట్లా చేసినావు, నా మాట చేయలేదు, నా మాట వినలేదు కదా అంటూనే ఉంటాం. కనుక మనం అదే యేసుప్రభు వారు అదే అంటున్నాడు, మన సహోదరుల పైన, మన కుటుంబం కావచ్చు, మన ఇంటి వారి పైన కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వారు కావచ్చు, వారితో మనం ఎలాగ ప్రవర్తించాలంటే, మరి శత్రువులైనా కూడా మనల్ని ప్రేమించాలా, ఎదిరించకూడదు. డు నాట్ రెసిస్ట్ ద ఈవిల్ పర్సన్ అంటాడు. అది చూడండి 39వ వచనంలో ఏమంటాడంటే 39, ఎదిరింపక, చాలు. డు నాట్ రెసిస్ట్ ద ఈవిల్ పర్సన్, దుష్టుని ఎదిరించొద్దు. మరి ఏం చేయాలా? లోబడ్డామనుకోండి, ఇక్కడ కొట్టాడంటే ఇంకొక ఏటు కొడతాడు, అప్పుడు ఏం చేయాలా? సహించుకొని ఉండాలి. కనుక ప్రియమైన వారులరా, సహోదరుని ఎడల మనం ప్రవర్తించాల్సినటువంటి రీతి ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు. కనుక అందుకనే దాన్ని అర్థం చేసుకున్నాడు రండి. రోమా పత్రిక 12వ అధ్యాయం, ఎపిసల్ టు ద రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 17 and 18, 17, 18 వచనాలు. 12వ అధ్యాయము. చేయవద్దు ఉండి, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఏమన్నాడు? సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఎంత పాసిబుల్ అవుతుందో అంత.
ఎంతవరకు మనం సమాధానంగా ఉండవచ్చో అంతవరకు మనము ఎలాగ ఉండాలా? సమాధానంగా ఉండాలా, అసమాధానంగా ఉండాలి. కాబట్టి అది మనం గమనించాల. మన జీవితాల్లో ప్రభు బలను సమీపించినప్పుడు ఈ కొరంథీలో విశ్వాసుల్లో అదొక ట్రెడిషన్ ఉంది. ఒకరిపైన ఒకరు వ్యాజ్యమాడటం, ఒకరిపైన ఒకరు ఈ విధంగా మర్మరింగ్ లేదా సనుక్కోవడం, ఈ విధంగా ఉన్న కారణాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు ఇలాగుంటే దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అసలు వారసులే మనం ఆ దేవుని రాజ్యానికి మనము అర్హులం కాదు, వెళ్ళలేము, దేవుని రాజ్యానికి మనము అర్హతను పొందుకోలేము అని అంటున్నాడు. కనుక మొదటి ప్రశ్న ఏంటంటే, మన జీవితాల్లో మన సహోదరులము లేదా మన ఫ్యామిలీ కావచ్చు, కుటుంబం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, లేదా మనం చేరి వచ్చే సమాజం కావచ్చు, ప్రభు రక్తం ద్వారా కడుగుబడినటువంటి సమాజంలో మనము ఒకరితో ఒకరు ఎలాగున ఉన్నామో మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. మనల్ని అలాగ మనం సరి చేసుకోవాలా. 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నము చేయడి అంటాడు కదా. సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. కనుక ప్రియమైన వారలారా, ఎదిరించకూడదు, సమాధానంగా ఉండాల. మరి దుష్టుడు ఇంకా ఎక్కువ చేశాడు అనుకోండి, మనమేమో సైలెంట్గా ఉన్నాము, ఎదిరించట్లేదు, ఇంకా మన పైన ఇంకా మరి మనం సైలెంట్గా ఉండే కొద్దీ ఇంకా మనల్ని హింసిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఆ మాట చూస్తాం 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం, 2nd Chronicles, బుక్ ఆఫ్ 2nd Chronicles చాప్టర్ 32. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 1వ వచనం. అక్కడ వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. వాటిని లోబరుచుకొన చూచెను. 32వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ సన్హెరీబు వచ్చాడు. సన్హెరీబు ఎవరంటే అష్షూరు రాజు. యూదా దేశాన్ని లోబరుచుకోవాలని వచ్చాడు. వస్తే ఇక్కడేమో ఆహాజ్ ఏమో దేవుని విషయాల్లో మంచిగా ముందుకెళ్తున్నాడు, మరి అన్ని విషయాల్లో మంచిగా చేస్తూ ఉంటే శత్రువు ఇంకా ఎక్కువ మరి శోధనకి గురి చేస్తూ వాళ్ళు లోపరుచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాగూ చేస్తూ ఉండగా ఇప్పుడు రండి ఈ అంటాడు, 7వ వచనం, 7-8 వచనం, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడకుడి, మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు, కలదు, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. కనుక మనము మంచి చేస్తూ ఉంటే శత్రువు ఇంకా మనం లోపరుచుకోవాలా అని చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాల. ఈ హిజ్కియా అలాగ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు వారికి విజయం ఇచ్చి ఒక మాట అంటున్నాడు, అయ్యా మీరు భయపడొద్దండి, మీరు దిగులు పడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు సహాయం చేయటకై దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ పరిస్థితులన్నిటిలో శత్రువు మిమ్మల్ని ఎక్కువగా శోధనలోకి లాగేస్తూ ఉంటే, ఎప్పుడు మరి సహోదరులతో అసమాధానము, సహోదరుల మధ్యలో మరి నెమ్మది లేకుండా ఉన్న స్థితి, ప్రేమ లేకుండా ఉన్న స్థితి, ఇవన్నీ కలిగిస్తా శత్రువు శోధనలోకి తెస్తూ ఉంటే, మన ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఈ ఉద్యోగంలో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇలాంటివి శత్రువు తీసుకొచ్చినప్పుడు అంతా కూడా దేవుడు అంటాడు, శత్రువు వాడికి కొంతవరకే చేయగలడు, కానీ మన సహాయం అయితే మనకు దేవుడు ఇచ్చేటటువంటి సహాయం ఎంత గొప్పదో ఒకసారి చూడండి. ఇదే మన 7-8 వచనాల్లో దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు, మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు, అన్ని పరిస్థితుల్లో మీ సహాయం చేయటకు దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. కనుక అన్ని పరిస్థితుల్లో యేసేపుకి తోడుగా ఉన్న దేవుడే
మనకు తోడుగా ఉన్నాడు. యేసేపు అనిండొచ్చు, మీరు 11 మంది ఉన్నారు నాకంటే పెద్దోళ్ళు, కనీసం నన్ను ఇటు చేస్తున్నారే, మీరు ఏమైనా ఉందా మీకు, ఒక మాట అయినా యేసేపు అనిండొచ్చు. కానీ సహించుకొనే ఉన్నాడు. అన్నలు కదా, బ్రదర్స్ కదా సహించుకొని ఉన్నాడు. సహించుకొని ఒక దినాన దేవుడు ఏం చేశాడంటే ఎంతగా ఉన్నత స్థితిలోకి హెచ్చించాడో మనం చూస్తాం. కనుక ఈ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉన్న మొదటి సంగతిని మనం గమనిస్తున్నాం. రండి, రెండవ విషయం అక్కడ మనం గమనిస్తాం. 1 కొరింథియన్స్ చాప్టర్ 6 6వ అధ్యాయం 12వ వచనం. నాకు స్వాతంత్ర్యము కలదు, ఇక్కడ ఏమంటున్నాడంటే నేను అన్నీ చేయొచ్చు దేవుని కృపను బట్టి. ఇప్పుడు నాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అనే రెస్ట్రిక్షన్స్ లేదు. ఇప్పుడు ఎందుకు లేదు? మనం ధర్మశాస్త్రం కింద లేము. యేసు ప్రభువారు సిలువలో దాన్ని అంతటిని నెరవేర్చి ధర్మశాస్త్రము కంటే గొప్పదైన కృపలోనికి తీసుకొచ్చాడు. కనుక ఇప్పుడు కృపలో మనకు దొరికిన ఫ్రీడమ్ని బట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటి సమస్య ఏంటంటే మరి సహోదరులతో వ్యాజ్యమాడుట, సమాధానం ఉండుటకే ప్రయత్నించేలా. ఉదాహరణగా యేసేపు జీవితాన్ని మనం చూసాం. ఎంత కష్టం వచ్చినా శ్రమ వచ్చినా యేసేపు ఓర్చుకున్నాడు. తగిన సమయంలో దేవుడు ఆయనను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళి ఆ విధంగా దేవునికి ఘనత వచ్చింది, ఆయనకు తిరిగి రీకన్సల్ అయ్యాడు, తన సహోదరులతోటి, తన అన్నదమ్ముల కుటుంబంతో తిరిగి సమాధానం వచ్చింది. కనుక మనము అలాగుండుట ప్రయత్నం చేయాలి. రెండవ సంగతి ఏంటంటే ఇక్కడ చూస్తున్నాము, ఆయనకు ఉన్నటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ, ప్రభునందు ఉన్నటువంటి స్వాతంత్ర్యం, ఇది నాకు దేవుడు ఇచ్చాడు కదా, దేవుని కృప కదా, ఏమైనా చేయొచ్చు కదా అని ఏదైనా చేసే అంత స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు. కానీ అలాగ స్వాతంత్రం ఇచ్చాడని ఆయన ఏమంటాడంటే నేను దేనినైనా చేయొచ్చు, కానీ దేనినైనా చేయొచ్చు అనే స్వాతంత్రమును, స్వేచ్ఛ అనే యొక్క గుణము నన్ను లోపరుచుకొనకుండా నేను ఏది కూడా చేయను అని అంటాడు. కనుక ఏదైనా చేయొచ్చు, ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీడము మనల్ని రాంగ్గా తీసుకుపోకూడదు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఫ్రీడమ్ ఏం చేస్తుందంటే మనల్ని దాసునిగా లోపరుచుకుంటుంది అన్నమాట. అందుకనే ఆయన అంటాడు ఏదైనా చేయొచ్చు కానీ అన్నీ చేయదగినవి కాదు. అందుకనే రండి, ఆ 6వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనం గమనిస్తాం. 19-20, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కనుక రెండవ సంగతి ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి కృపలో, దేవుడిచ్చిన ఈ స్వాతంత్రము, స్వేచ్ఛలో దేవునికి మహిమను తెచ్చే విధంగా మనము ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా మనం జీవించాలి. అది దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు మనకి ఈ స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే, ఈ స్వాతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు మనకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చి మీరు ధర్మశాస్త్రం కింద లేరు, అక్కడ నుండి విమోచింపబడ్డారు, క్రీస్తు కృపలోనికి వచ్చారు కనుక స్వేచ్ఛమైన ఏమైనా చేసే, ఏ డెసిషన్ అయినా తీసుకునే అధికారం దేవుడు మీకు ఇచ్చాడు కనుక, అయితే దాని ద్వారా దేవునికి మహిమను తీసుకురావాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా మీరు జీవించాలి అని అంటున్నాడు. కనుక ఇదే సంగతిని మనం గమనిస్తాం. ఆఖరిగా ఒక మాట చూస్తాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 2వ వచనం. హెచ్చరించుము. కనుక ప్రియమైన వాళ్ళరా ఏమంటాడంటే, దీంతో పాటు రండి 6వ అధ్యాయము
6వ అధ్యాయము 11వ వచనం. విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ప్రయాసపడము. కనుక దేవుడిచ్చిన స్వేచ్ఛని మనము దేవుని మహిమ కొరకు ఉపయోగించాలంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు 11వ వచనంలో. విశ్వాసము, మొదటిగా నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, ఇన్ని గుణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది, మనకు క్షేమం ఉంటుంది. కనుక ఆ విధంగా మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా, మన దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నామా లేదా. యేసేపు విషయంలో 2 విషయాలు మనం చూస్తాం. 2 కూడా యేసేపు యొక్క జీవితం నుంచే ఉదాహరణగా తీసుకుంటాం. ఒకటేమో తన సహోదరుల విషయమై యేసేపు ఎదురు చెప్పలేదు కదా, ఎక్కడ ఎదురు చెప్పినట్లుగా మనం చూడం, ఒక్క వాక్యంలో కూడా చూడం. ఎంత హాని కలిగించినా ఓర్చుకుంటూనే వచ్చాడు. ఎప్పటిదాకా అంటే తాను మరి దేవుడు తనను అనుమతించేంత అన్ని పరిస్థితులలో తను ఓర్చుకుంటూనే వచ్చాడు. మనము అలాంటి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. రెండవది, దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రంలో యేసేపు తన పవిత్రతను ఏ విధంగా కాపాడుకున్నాడో మనం చూస్తాం. కనుక తన యజమానుడైన ఆ యొక్క పోతీఫరు భార్య ఏ విధంగా ప్రవర్తించిందో, ఆయనను తను ఏ విధంగా తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కొరకై పరిగెత్తుతూ మరి ఆ పాపం చేయకుండా పరిశుద్ధత కొరకై పరిగెత్తాడో రెండవ ఉదాహరణ మనం చూస్తున్నాం. దేని విషయమై అంటే, ఇది దేవుడు మీ దేహమును, మన దేహాన్ని విలువ పెట్టి కొన్నాడు కనుక, మన దేహము దేవునికి ఆలయము కనుక, దేవుడు అందులో మహిమపరచబడాలని కోరుతున్నాడు కనుక, మనము పాపమునకు చోటు ఇవ్వకుండా పరిశుద్ధత కలిగి ఉండుటకై మనము ప్రయత్నం చేయాలనే ఒక ఉదాహరణని యేసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధత కొరకై ఎంత ప్రాకులాడుతూ వచ్చాడో, ఎంతగా ఆయన మరి పాపం చేయకూడదని పారిపోతున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా పాపమునకు చోటు ఇవ్వడమే లేదు యేసేపు తన జీవితంలో. కానీ ఒక చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితంలో 2 విషయాలను కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఒకటి, యేసేపు ఏమో ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. అలాంటి ఓర్పు సహనము మనం కలిగి ఉంటున్నామా? మన సహోదరుల ఎడల ఒకరు ఏదైనా ఎదురు చెప్తే, విరోధముగా ప్రవర్తిస్తే, హింసిస్తే, మనల్ని అవమానిస్తే, దూషిస్తే మనం ప్రేమిస్తున్నామా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా పరీక్ష చేసుకుందాం. రెండవ సంగతి ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఫ్రీడమ్, దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పరిశుద్ధత కొరకై, దేవుని మహిమ కొరకై మనము ఉపయోగించేవారుగా మనం ఉండాలి. కానీ తిరిగి పాపమును చేస్తూ పాపమునకు దాసులుగా అయిపోయేటట్లుగా ఈ స్వాతంత్రాన్ని మనము వినియోగించకూడదు. అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్నీ చేయొచ్చు, అన్నీ చేసేంత అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నేను పాపమును నన్ను లోపరుచుకునే విధంగా నేను చేయను అంటాడు. కనుక మనము ఆ విధంగా పరీక్ష చేసుకుందాం. మనము దేవుని రాజ్యంకు మనం ప్రవేశం పొందుకోవాలంటే కొన్ని అర్హతలు మనకు కావాలి. ఇక్కడైతే మనం ఈజీగా వచ్చేయచ్చు, మందిరానికి వచ్చేయచ్చు, సహవాసంలో ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు, అన్ని పనులు చేయొచ్చు. కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు మనకు కావాలి. 2 విషయాలు మనం చూసాం, సమాధానము, రెండవది పరిశుద్ధత. ఈ 2 మనకి ఎంతైనా అవసరం. అవి మనం కలిగి ఉన్నామా లేదో పరీక్ష చేసుకొని ప్రభు బలలో పాల్పొందుదాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాము. పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తుతించి కనపరుస్తున్నాము. నమ్మకమైన మా ప్రభువ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. సమాధానం ఒకటి, పరిశుద్ధత ఒకటి దేవా, ఏ విధంగా కాపాడుకోవాలో తెలియపరుస్తూ వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఆ విధంగా మా జీవితాల్లో
సమాధానమును కలిగి ఉండినట్లుగా సహాయం చేయి. ప్రతి మనుషులతో, సహోదరునితో ప్రభా శక్యమైతే మనుషులందరితో సమాధానం కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి అన్నట్టుగా మేము ఆ విధంగా మనుషులందరితో సమాధానం కలిగి ఉండటకు ప్రయత్నం చేయలాగిన సహాయం చేయి. ఎక్కడైనా సమాధానము, ఎక్కడైనా ప్రభా మరి ప్రభా మరి అసమాధానము, గొడవలు ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి క్షమించి తిరిగి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధత కొరకై కూడా ప్రభా మరి ఏ విధముగా ప్రభా పరిశుద్ధతను కాపాడుకోవాలో, ఏ విధంగా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు మహిమ తెచ్చినట్లుగా మేము జీవించాలో ప్రభా సహాయపడుతురండి. దేవా కనికరించండి. ఆ విధంగా మేము ప్రభా మరి ఏకమైన విధానంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని దేవుని రాజ్యమునకు అర్హులుగా ప్రభా మేము కనబడినట్లుగా ఏకమైన విధానంలో బలలో పాల్పొందినట్లు కృపద ఇచ్చాం ఆయన. ఇది నా శరీరం, ఇది నా రక్తము, దీన్ని త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదని అన్నారు. యేసయ్య కలువరి శిలువలో విరబడిన మీ శరీరం సాదృశ్యమైన రొట్టెని బట్టి మీకు వందనాలు. కలువరి శిలువలో మీరు కార్చిన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యమైన పాత్రను బట్టి స్తుతిస్తున్నాము. నిన్ను జ్ఞాపకం చేయటగా దీన్ని చేయలాగిన సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయటగా దీన్ని చేయడానికి చెప్పాను. యేసయ్య మా కొరకు విరబడిన మీ శరీరం సాదృశ్యమైన రొట్టెని బట్టి స్తుతిస్తున్నాము. నిన్ను జ్ఞాపకం చేయటగా దీన్ని చేయలాగిన సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఎవరెవరైతే సిద్ధపడి ఉన్నారో మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ప్రభు బల్ల మీ దగ్గరకు తీసుకొని వస్తారు. ದಯಮಾಡಿ ಯಾರು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೋ ಅವರು ತಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ತೋರಿಸೋದಾದರೆ ಕರ್ತನ ಮೇಜು ನಿಮ್ಮ ಹತ್ರ ತಗೊಂಡು ಬರ್ತಾರೆ. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయటకై దీన్ని చేయడానికి చెప్పాను. యేసయ్య మా కొరకు మీరు కార్చిన పరిశుద్ధ రక్తం సాదృశ్యమైన పాత్రను బట్టి స్తుతిస్తున్నాము. నిన్ను జ్ఞాపకం చేయటకై దీన్ని చేయలాగిన సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో వారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించినట్లయితే ಪಾತ್ರೆ మీ దగ్గరికి తీసుకొని వస్తారు. ಯಾರ್ಯಾರು ರೊಟ್ಟಿಯಲ್ಲಿ ಪಾಲು ತಗೊಂಡಿದ್ದಾರೋ ಅವರು ತಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ತೋರಿಸೋದಾದರೆ ಪಾತ್ರೆಯು ನಿಮ್ಮ ಹತ್ರ ತಗೊಂಡು ಬರ್ತಾರೆ.
కృపా కనికరం కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇంతవరకు నాయన 2 సెషన్లో మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఉదయకాలం నుండి ఇంతవరకు మా మధ్యలో మీరు నివాసించి అయా మీ యొక్క మహిమను, మీ యొక్క తేజస్సును అనుభవించినట్లు సహాయం చేశారు. మీకు వందనాలు. మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ వచ్చిన విధానాలకని కొందరు స్తోత్రములు. దేవా, మీ దాసుని ప్రభా అశోక్నగర్ క్యాంప్ నుండి తీసుకొచ్చి ప్రభా మీరు వాడుకునే విధానాలకని కొందరు స్తోత్రములు. అక్కడ మీ దాసుడు జాన్ బాబంకులు కూడా ప్రభా ఆడిపోయి పరిచయలో వాడబడుతుండగా ఆయన కూడా మీరు అభిషేకించి ఆశీర్వదించి వాడుకున్నందుకు నీ కొందరు స్తోత్రములు తండ్రి. మరి నాయన నీ యొక్క ద్రాక్షరసమును బట్టి, యొక్క రొట్టెను బట్టి కూడా నీ కొందరు స్తోత్రములు. ఎవరైతే యోగ్యంగా బలలో చేశారో వాళ్ళని బట్టి నీ కొందనాలు. ఎవరైతే సరి చేసుకోకుండా తండ్రి బలలో చేశారో వాళ్ళని క్షమించండి. మరొకసారి సరిగ్గా చేసుకొని యోగ్యకరంగా బలలో చేయడానికి సహాయం చేయండి ప్రభా. మిగిలిన ఒక ద్రాక్షరసము మరి నాయన ఆ ఒక రొట్టెని అనేకము కొత్త వారిని సృష్టిస్తుండగా అనేకులు నాయన కొత్త వాళ్ళు రావడానికి సహాయం చేయండి, కృప చూపించండి, గొప్ప కార్యం చేస్తారండి. సంఘంలో అయా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవా. మంజాన్ని జ్ఞాపకం చేసుకో, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, మీరు ముట్టండి, స్వస్థపరచండి, మీరే పరిపూర్ణమైన ఆరోగ్యం దయపరించండి తండ్రి. మరి రమేష్ అన్న నాన్న దావిదప్పకి ఇచ్చిన ఆరోగ్యంకైనా కొందనాలు. హాస్పిటల్ నుండి కూడా డిశ్చార్జ్ అయ్యారని విన్నాము ప్రభా. మీరు ఆయన పట్ల చేసిన ఒక గొప్ప కార్యంకని కొందరు స్తోత్రములు తండ్రి. మరి వెంకటేష్ బాబుని మీరు మహిమకు తీసుకుని కొందనాలు. కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, తోడుకుంటారండి, ధైర్యపరుస్తారండి, బలపరుస్తారండి. ఓ దేవా, మరింత కాకుండా సాయంత్రం చిత్రుగా పరిచయం కూడా ఆశీర్వకరంగా చేయండి ప్రభా. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మీ సన్నిధి కాపుదల మాతో ఉంచండి. కీర్తనలు 121, 7-8 వచనాలు మా పక్షం నెరవేర్చండి. మరి అక్కడ అశోక్ క్యాంప్ నుండి మీ దాసులు వాళ్ళు రావాలా, వాళ్ళ ప్రయాణంలో కూడా తోడుండండి, సహాయం చేయండి తండ్రి. మిగిలిన సమయం చేతులు పెట్టుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన కొరకు తీసుకొచ్చిన ప్రతి బిడ్డనికైనా కొందనాలు. వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కొరతలు, వాళ్ళ ఒక్కరి అవసరతలు మీరు తీరుస్తారండి. సహాయం చేయమని ప్రభా మమ్మల్ని మీ చేతులకు అర్పించుకుంటూ మీరు ఆకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటనలు గమనించండి. అనౌన్స్మెంట్స్. మన మందిరంలో మరి బ్రదర్ వెంకటేష్, రాహేలమ్మ వైఫ్, వారి కుటుంబము, మరి బ్రదర్ వెంకటేష్ వారు గడిచిన దినాల్లో ప్రభునందు నిద్రించారు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి వారి అక్క రాహేలమ్మ ఆంటీ, వారి కుటుంబం వారు మనల్ని అందరినీ కూడా ఆదరణ కూడిక కొరకు మరి రేపుడు సోమవారం ఉదయం 11 గంటలకి వారి గృహంలో ఆదరణ కూడిక కొరకై మనల్ని అందరినీ కూడా సంఘం అంతటిని ఆహ్వానించారు. దయచేసి మరి వీలు కలిగిన వారందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. మరి రేపు ఉదయం 11 గంటలకి హౌస్ క్యాంపులో రాహేలమ్మ ఆంటీ వారి ఇంట్లో మరి ఆదరణ కూడిక ఉంటుంది, జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. మరి దాని కొరకై మరి రాగలిగిన వారు రండి. మరి ప్రార్థన కూడా వారి కుటుంబం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోనండి. అదేవిధంగా ట్యూస్డే మంగళవారము సాయంత్రం 6 గంటలకి సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారము కాటేజ్ మీటింగ్ గమనించండి. మరి హౌస్ క్యాంప్లో మంజా జ్యోతి వారి గృహంలో మనం కాటేజ్ మీటింగ్ కలిగి ఉంటాము. తర్వాత థర్స్డే సిస్టర్స్ మీటింగు తిరుపతమ్మ గోవింద వారి గృహంలో మనము సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉంటాము. మరి ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఒకటి ఉంది. అశోక్నగర్ క్యాంపు బేతేల్ చర్చి, అక్కడ చర్చ్ యానివర్సరీ మీటింగు మే 28వ తేదీ మనం కలిగి ఉంటాము. మే 28 ఈ మంత్ 28వ తేదీ. మరి దయచేసి అందరు కూడా రావాలని ఆహ్వానం చేస్తున్నాము. మధ్యాహ్నం నుంచి బాప్తిస్మాలు ఉంటాయి. ఈ మీటింగ్ల కొరకు కూడా ప్రార్థన చేయండి, పాల్గొనండి. తర్వాత జన్మబంకులు బర్నబాస్ అన్న ఇద్దరు కూడా మరి క్యాంపుకి వెళ్ళి ఉంటుండగా పరిచర్య కొరకై వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాము.
ಪಾಠ ಸಂಖ್ಯೆ 319 తెలుగులో, ಕನ್ನಡದಲ್ಲಿ 287. కొంత సమయం మిగిలినది. తెలుగులో 319, కన్నడದಲ್ಲಿ 287. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్. దేశమైనాను జాగు చేయడు, దేశమైనాను జాగు చేయడు, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుము. నిశ్చయముగా ఆయన వచ్చును, నిశ్చయముగా ఆయన వచ్చును. ప్రభు రాకనెవరు ప్రేమింతురు, వారిని ప్రభువు కొనిపోవును. ప్రభు రాకనెవరు ప్రేమితురు, వారిని ప్రభువు కొనిపోవును. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్. దేశమైనాను జాగు చేయడు, దేశమైనాను జాగు చేయడు, అడుగంటుచున్నది ఆత్మీయత, అడుగంటుచున్నది ఆత్మీయత. అందరి ప్రేమలు చల్లారెగా, అందరి ప్రేమలు చల్లారెగా, కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతియే మగన్. కన్నులు తెరచి మేల్కొనుడి, విడువబడిన మీ గతియే మగన్. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్. దేశమైనాను జాగు చేయడు, దేశమైనాను జాగు చేయడు. నోవాహు కాలము స్మరింతుము, నోవాహు కాలము స్మరింతుము. సమస్తమును తెత్తుకొని, సమస్తమును తెత్తుకొని, విడుదల దినమాసన్నమయే, విమోచన విశ్రాంతినిచ్చే, విడుదల దినమాసన్నమయే, విమోచన విశ్రాంతినిచ్చే. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చన్. దేశమైనాను జాగు చేయడు, దేశమైనాను జాగు చేయడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న పరలోకమందున్న మా తండ్రి,
కృపగల దేవ ఉదయకాల నుంచి ఫస్ట్ సెషన్ మూడు రెండో సెషన్లో మీరు చేసిన సహాయం కొరకు ఉన్న స్తోత్రాలు. మీ దాసుడు మోసెస్ అని కూడా తీసుకొచ్చి మీరు వాడుకోవడం విధానం బట్టి ఉన్న స్తోత్రం, బలపరిచిన దాన్ని బట్టి ఉన్న స్తోత్ర ప్రభు. ఇతనబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపించేయండి. ఒక దినం ఫలం కూడా చూడడానికి మీరు సహాయం చేస్తున్నాం, ప్రాణం చేస్తాం. మీ ప్రజలు ప్రేమించిన కానుకలు బట్టి ఉన్న స్తోత్రాలు ప్రభావాలను దీవించండి. ఆ కుటుంబంలో ఆస్వాదించండి. 30 అంతులుగా 60 అంతులుగా ప్రభు 100 అంతులుగా వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధిపరిచి నడిపిస్తున్నామని ప్రాణం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబంలో అక్కడ కొరత తీర్చండి, మహిమ పొందండి. ఎవరైతే మా మధ్యలో అనారోగ్యంగా ఉండారో వాళ్ళు ముట్టండి, పరిపూర్ణ స్వస్థత కలిగించండి. మీరు బలపడి ప్రత్యేక ప్రభావ నేను పేదలకు ప్రాణం చేసిన పనుల్లో ఉంటున్నది ముట్టండి, పరిపూర్ణ స్వస్థత కలిగించండి. మీరు బలపరిచి మోసేస్తాను జ్ఞాపకం చేసుకోండి. అశోక్ నగర్ క్యాంపులో ఉంచినారు, దాన్ని బట్టి వంద స్తోత్రాలు. మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోండి. మీరు బలపడి వారి కార్యక్రమం అంతటా మీరు కృపించి ప్రత్యేకంగా వెంకటేష్ అన్న కుటుంబం కొరకే ఆదర ప్రభా నాయన మీటింగ్ ఉంటున్నది, సహాయం చేయండి, కనికరించండి. ప్రభు ఎంత దుఃఖంలో ఉంటున్నారు, ఆదరించండి, బలపరచండి, కనికరించండి, బలపరిచి నడిపిస్తామని ప్రయాణం చేస్తున్నాం. మిగిలిన సంచేతికి అప్పగించుకుంటూ ప్రభా అన్ని విషయాలు మీరు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ విధంగా చేరి వచ్చిన మనకు అందరికీ లోకంలో చెదిరిన భక్తులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్.